సాగర్ నర్మదాలను పాయసం తినడానికి పిలుస్తుంది వేదవతి. అక్కడే రామరాజు కూర్చుని ఉంటాడు. ప్రేమ పుట్టినరోజు కదా, పాయసం చేశాను తినండి అని ప్రేమగా అంటుంది వేదవతి. ఎదురుగా రామరాజు ఉండడంతో కాస్త ఇబ్బందిగానే కూర్చుంటారు సాగర్ నర్మద. సరిగ్గా వాళ్ళు పాయసం తినేసరికి కోపంగా అక్కడి నుంచి లేచిపోతాడు. ఏంటండి తినకుండా వెళ్ళిపోతున్నారు అని వేదవతి అడుగుతుంది. ఎలా తినమంటావ్? వాణ్ణి చూస్తుంటే వాడు డబ్బులిచ్చుకొన్న ఉద్యోగం గురించే గుర్తొస్తుంది అని అంటాడు రామరాజు. సంతోషంగా ఉన్న టైంలో ఇప్పుడు ఆ విషయం ఎందుకు అని అంటుంది వేదవతి. లేదు బుజ్జమ్మ, ఈ ఇల్లు, ఈ తిండి, ఆ రైస్ మిల్లు అన్నీ నా కష్టార్జితం. అందులో గర్వంతో కూడిన ఆనందం ఉంది. ఇలా అడ్డదారిలో ఉద్యోగం సంపాదించిన వాడి పక్కన కూర్చుని తినాలంటే నాకు అవమానంగా కంపరంగా ఉంది అని లేచి వెళ్ళిపోతాడు రామరాజు. దాంతో సాగర్ తినకుండానే లేచిపోతాడు. కూర్చుని తిను సాగర్ అని అంటుంది నర్మద. ఏంటి తినేది? ఆయన ఇంత గడ్డి పెట్టాక కూడా ఇంకా తినాలా అని కోపంతో ఊగిపోతాడు సాగర్. ఒరేయ్, నాన్న బాధని అర్థం చేసుకోవాలి కానీ కోప్పడితే ఎలా? కాస్త సహనంతో ఉండు అని సర్ది చెప్తుంది వేదవతి. పాపం సాగర్ కన్నీళ్లు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.